P4 పథకం లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే పరిమితమవుతుంది. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఉగాదికి P4ను ప్రారంభించి ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలను సమృద్ధి బంధనంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. శీల P4 విధానాన్ని తీసుకొచ్చి P4 విధానంలో పేదలను ధనికులుగా చేయాలి. ఖచ్చితంగా కానీ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు సాగాలంటే పేదరికం నిర్మూలన జరగాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే ఖచ్చితంగా పేదవాడికి అండగా ధనవంతుడు బాధ్యత తీసుకుంటేనే ఈ వ్యవస్థ నిర్మూలన అవుతుంది. పేదవాడు అనే వ్యవస్థని నిర్మూలించడానికి ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే 10 దఫాలు రివ్యూలు అధికారులతో నిర్వహించారు. ఈ ఉగాది నాటి నుంచి కూడా మొదటగా తొలి విడతగా 4 గ్రామాలను ఈ P4 విధానంలోకి తీసుకువచ్చేసి ఈ P4 విధానంలో 4 గ్రామాలను నమోదు చేసుకొని ఆ గ్రామాల్లో ఉన్న అట్టడుగు చెందిన ఇబ్బంది పడుతున్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రక్రియలోకి ఎవరైతే గుర్తించేసి పేదవారి అందరినీ కూడా 10% మంది గ్రామంలో ఉన్న పేదవాడిని ధనికులతో మెర్జ్ చేసి దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పబ్లిక్, ప్రైవేటు పీపుల్ పార్టిసిపెంట్లో ఈ కార్యక్రమాన్ని P4 విధానంతో ముందుకు వెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను కూడా ఇప్పటికే 3-4 దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివీల్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఉగాది నాటి నుంచి ఈ పథకం అమల్లో ఉండాలి. ముందుగా 4 గ్రామాల్లో ఈ పథకాన్ని రూపొందించి 4 గ్రామాల్లో వచ్చిన రిజల్ట్ను బట్టి మిగతా జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశగా వాడుతున్నారు. ఈ పథకానికి ప్రత్యేకంగా ఒత్తిడి చేసి ఎవరిని కూడా పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజాసేవ చేయాలి, 10 మందికి అండగా ఉండాలనుకునే రాష్ట్రానికి చెందిన ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే అనేక మంది సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీల ప్రతినిధులు కావచ్చు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. ఎవరైతే రాష్ట్రంలో గ్రామాల్లో ఎవరైతే అట్టడుగున పేదరికంతో దిగజారిపోయి ఉన్నారో వీరందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు ఈ P4 విధానం ద్వారా రూపొందించి ఈ P4 విధానంలో మొదటి దశగా చూసుకుంటే 5 లక్షల మందిని ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో 5,22,000 మంది కుటుంబాలని ఈ P4 విధానంలో ముందుకు చేయూతగా భాగస్వామ్యం చేసి వీరందరినీ కూడా ఉన్నత స్థాయికి నడిచేందుకు ఒక మెట్టు ఎక్కించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం కానీ పూర్తిగా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్న విధానంగా జరిగితే మాత్రం రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గట్టిగా పేదవాళ్ళకి చేయూత అందించి వ్యాపారాలకు కావచ్చు, లేదంటే వాళ్ళ ఉన్నత శిఖరాలకు కావచ్చు, విద్యా అవకాశాలకు కావచ్చు, వీటన్నిటికీ చేయూత అందకపోవటం వల్లే పేదరికం అట్లానే పేదరికంగానే పేదవాడిగానే ఉన్నాడు. అటువంటి వాళ్ళందరికీ చేయూతను అందిస్తే ధనవంతుడు పేదవాడిని దగ్గరకు తీస్తే వాడి ధనంతో వీరు అభివృద్ధి చెందుతారు. వాళ్ళు అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆటోమేటిక్గా ముందుకు సాగుతుందని కోణంలో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని మా ఉగాది నాటి నుంచి ప్రారంభంగా అవుతుంది. ముందుగా 4 గ్రామాలని తీసుకున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారనే అంశాల మీద సర్వే జరుగుతుంది. సర్వే దాదాపు 70% ఇప్పటికి సర్వే పూర్తయింది. మిగతా సర్వేను కూడా పూర్తి చేసేసి అదే దిశగా ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మిగతా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే విధంగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో P4 పథకంలో ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా ముందుకు వచ్చి ప్రజల్ని, పేదవాళ్ళని ఆదుకోవాలనేసి ముఖ్యమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆశావాహులు తమ ప్రాంతాలకి తమ రాష్ట్రాలకి ఉపయోగపడాలనే దిశగా ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడిలో అలా పరిస్థితుల్లో ఇప్పటికే మేము పేదవాడికి
అండగా ఉంటామనేసి ఇప్పటికే మెయిల్స్ ద్వారా కూడా కొన్ని సమాచారాలు ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ P4 విధానాన్ని పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా అమల్లోకి తీసుకొస్తే ఆ అభివృద్ధి పేదవాడు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు కనపడకుండా మరో 5 ఏళ్ళు 10 ఏళ్లలో చూసుకుంటే పేదవాడిని నిర్మూలించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది శిల. రైట్, థ్యాంక్ యూ రాజేష్.